అందరికీ నమస్కారం. నా పేరు తగుళ్ళ గోపాల్. నేను చదవబోయే కవిత బుద్ధ గీతం. ఇది అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎదురుగా ఒక బుద్ధుని విగ్రహం చూసి తనతో మాట్లాడుతున్నట్టుగా ఈ కవిత రాసిన. బుద్ధ గీతం. గౌతముడా, మనిషి దుఃఖానికి కారణం కోరికలే అని చెప్పేసి ధ్యానముద్రలోకి వెళ్ళిపోయావు. అమ్మ మీద ప్రేముండడం కూడా కోరికెలా అవుతుంది చెప్పు? సిద్ధార్థుడా, నీవు మహారాజువు. నీవు ఏది చేసినా నడుస్తుంది. నీలాగా రాత్రికి రాత్రి ఇల్లు విడిచిపోలేము. మేము సాధారణ మనుషులం. కన్నీళ్లు తప్ప రక్తం ఉంటుందని తెలియని వాళ్ళం. తండ్రి, కళ్ళు తెరిచి చూడు. ఏడ గింజలున్నాయంటే ఆడవాలే పావురాలం మేము. వేటగాడి వల్ల సంగతి మాకు తెలియదు. ఆశ కొట్లాడుతూనే ఉంది. ఎంతసేపు ధమ్మపదంలోంచే జీవితాన్ని నిర్వచిస్తావు? ఒకసారి కన్నీటిలోంచి జీవితాన్ని వ్యాఖ్యానించు. బుద్ధుడా, ఎంతసేపని కళ్ళు మూసుకుంటావు? ఒకసారి చేతులు చాచు. నీ చేతుల్లో తలబెట్టుకోవాలని ఉంది. బుద్ధుడా, ఎంతసేపని కళ్ళు మూసుకుంటావు? ఒకసారి చేతులు చాచు. నీ చేతుల్లో తలబెట్టుకోవాలని ఉంది.